స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లో గల ప్రభుత్వ మెడికల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ, డామా పీడి ఆడప వెంకటలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతి, కాలేజీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు ఆరోగ్యం ఇవ్వాలని వారు కోరారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహోత్సవ కార్యక్రమం చెట్లు పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క వేయాలనేటటువంటి ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది ఆరంభం. మరి డామా పీడి గారు సహకరిస్తే కేవలం ఫలవృక్షాలనే 1,00,000 ఫలవృక్షాలని ఒక ఉద్యమ రూపంలో మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో మేము ఉన్నాం. మరి ఆవిడ తప్పక సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్భాటంగా ఇవాళ మొక్కలేసేసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని పెంచేటటువంటి ఇది కూడా డామా పీడి గారు ఇవ్వాలి. మనం ఎన్ని మొక్కలైతే 1,00,000 మొక్కలు వేసామో ఆ 1,00,000 మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి. అవసరమైన కాడ ఫెన్సింగ్స్, నీళ్లు పోసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఎన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎన్ఆర్జీసీ నుంచి ఉందో ఇవాళ మనం తెగని కొడవలతోటి గడ్డి కోయించి డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతను ఇస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు. ఎవరు కూడా స్వాములు కాదు, మనం చెప్పడంలో ఉంది, చేయించుకోవడంలో ఉంది. 60 ఏళ్లు పైబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో ఇన్ని మొక్కలు అని చెప్పి వాళ్ళు ఓపిక తగ్గట్టు మొక్కలు ఇవ్వండి. అలా మీరు ఎంత రోజువారీ కూలిస్తున్నారో అంతా ఇవ్వండి, దానికి ఇబ్బంది లేదు. హ్యాపీగా వాళ్ళు పనిచేయడానికి ఉంటుంది. ఎందుకంటే పొద్దుట 1 గంట, సాయంత్రం 1 గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ సరిపోతుంది. 24 గంటలు ఉండక్కర్లా. అక్కడ మండు టెండలో వెళ్ళి నెత్తి మీద గొడ్డేసుకుని చెట్టు ఎక్కడ ఉందా అని చూసుకోవాల్సిన పని ఉండదండి. ఆ గంట పని చేస్తాడు, అక్కడ మరు గంటలో ఇంటికి పోతాడు, హ్యాపీగా ఉంటాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడు, చూసుకుంటాడు, దాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ విధానాన్ని అవలంబిస్తే ఇక్కడ 1,00,000 మొక్కల్ని కూడా మనం వేసిన ఫలితం ఉంటుంది, పెంచడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా 3 సంవత్సరాలు పెంచాలి. ఏదో 1 సంవత్సరంతో